చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున హృదయపూర్వక వందనములు. నా కోసం అలాగే మా కుటుంబం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలు నాకు తెలుసు. వాటిని బట్టి కూడా నేను మీకు ఎంతగానో వందనములు తెలియజేస్తున్నాను. అలాగే మన మధ్యకు రాబోతున్నటువంటి దైవ వర్తమానికులుగా ఎలెక్స్ జార్జ్ ఢిల్లీ నుంచి, ఆయన కూడా ఇక్కడ సంఘం స్థానిక సంఘ సహోదర సహోదరులకు, పెద్దలకు, పరిశుద్ధులకు ఆయన వారి యొక్క వందనములను తెలియచేశారు. కాబట్టి ఎబెనేజర్ బ్రదరన్ అసెంబ్లీ న్యూఢిల్లీ తరపున, సంఘం తరపున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేస్తున్నాను. పిల్లరా, ఈరోజు ప్రపంచం అంతా ఈస్టర్ అనేటువంటి ఒక గొప్ప ఆనందంతో కూడినటువంటి వేడుకను చేసుకుంటున్నారు. ఏంటి ఆ వేడుక పరమార్థం అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో చనిపోయి మూడవ దినాన మృత్యుంజయుడిగా పునరుద్ధానుడిగా లేచినటువంటి గొప్ప విజయోత్సవం, మరణం మీద విజయోత్సవం ఆయనకి కలిగినటువంటి, ఆయన తిరిగి లేచిన విధానానికై గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా క్రైస్తవేతరులు ఈస్టర్ పండుగను వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే ప్రియులారా, మనకు ప్రతి ఆదివారము మనకి పునరుద్ధాన కూడికే, పునరుద్ధాన ఆరాధన మనం ప్రతి ఆదివారము మనము జరుపుకుంటాం పిల్లరా. అయితే ప్రభువారి యొక్క మరణాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధ లేఖనంలో నుంచి కొంత సమయం మాత్రమే, నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు, కొంత సమయం మాత్రమే మీ యొద్దకు వాక్య భాగాలను మీ యొద్దకు నేను తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనం. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనెను. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, మీరు మా కొరకు అనుభవించినటువంటి మరణాన్ని తండ్రి, మీ పునరుద్ధానాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఇంతవరకు మీ పరిశుద్ధ బల్లలో పాలు పొంది తండ్రి మిమ్మల్ని ఆరాధించాం. ప్రభువా, ఇంకా ప్రభువా, మీ వాక్య సత్యాలను మేము నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం అనుగ్రహించండి. నిలబడినవాడు నిష్ప్రయోజకుడు, జ్ఞానం లేనివాడు మీరు సహాయం చేసి చక్కటి వివరణ నిలబడిన వానికి వినుచున్నటువంటి మాకు అర్థమవులాగున సహాయం చేయమని, కృపచూపమని, చదువుకున్న భాగాన్ని దీవించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, సిసెరో అనేటువంటి ఒక రోమా పండితుడు శిలువ శిక్ష గురించి ఇలా అన్నాడు. శిలువ శిక్ష అనేటువంటిది ఒక అత్యంత క్రూరమైన, అసహ్యమైనటువంటి శిక్ష. అలాగే జోసఫస్ అనేటువంటి ఒక చరిత్రకారుడు శిలువ శిక్ష అన్ని రకాల శిక్ష కంటే అతి దారుణమైనటువంటి శిక్ష అని వారు చరిత్ర గ్రంథాలలో వ్రాస్తూ వచ్చారు పిల్లరా. అయితే ఈ శిలువ శిక్షను ఎవరికి వేస్తారు అనేటువంటి ఆలోచన మనం చేసినట్లయితే, ఈ శిలువ శిక్ష వేయాలంటే ముందు వాదనలు జరగాలి, నేరము ఆరోపణ అవ్వాలి, నేరము రుజువు అవ్వాలి. శిలువ శిక్ష అనేటువంటి శిక్ష అది అందరికీ వేసే శిక్ష కాదు. అది సాధారణంగా ఎవరికి వేస్తారంటే దేశద్రోహులకు, బందిపోటులకు, అలాగే సమాజంలో ప్రజల మధ్య భయంకరంగా క్రూరులుగా బ్రతికినటువంటి వారికి శిలువ శిక్షను ఖరారు చేస్తారు. ఆ శిలువ శిక్ష ఖరారు చేసే ముందు ప్రియులారా, ఆ వ్యక్తిని నిలవబెట్టి ఆయనను పరిశీలిస్తారు. వాదనలు జరుగుతాయి. వాదనలు జరిగిన తర్వాత, నేరము ఆరోపింపబడి రుజువైన తర్వాత ఆ వ్యక్తిని ఒక శతాధిపతికి అప్పచెప్తారు పిల్లరా. శతాధిపతి అంటే మనకు తెలుసు, 100 మంది సైనికుల మీద అధికారి.
అప్పుడు ఆ శతాధిపతి ఆ శిలువ శిక్షకు తనకు అప్పగింపబడినటువంటి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళి కొరడాలతో కొడతారు. కొరడాలతో ఎలా కొడతారంటే పిల్లరా, మనం చూసినట్లయితే లెదర్ బెల్ట్ ఉంటుంది. లెదర్ బెల్ట్తో వీపు మీద ఒక దెబ్బ కొట్టామంటే చాలా నొప్పితో ఆ బాధ ఉంటుంది. అయితే వీరు శిలువ శిక్షలో అమలు చేసేటువంటి ఈ కొరడా దెబ్బలు ఎలా ఉంటాయంటే పిల్లరా, లెదర్ తీగల్లాగా ఒక దానికి ఉంటాయి. అయితే ఆ లెదర్ తీగలకి చివరన గాలాలు, చిన్నటువంటి గాలాలు ఉంటాయి. అయితే వారు ఒక దెబ్బ కొట్టినప్పుడు వీపు మీద అవి శరీరంలో గుచ్చుకుపోయి శరీరంని పై పొరలను వారు వెనక్కి ఇట్లా తీసుకున్నప్పుడు శరీరము చీల్చుకొని రావటము మనం చూస్తాం పిల్లరా. అయితే ఆ 100 మంది సైనికులు, ఆ శతాధిపతి ఈ శిలువ శిక్షను అమలు చేసేటప్పుడు పిల్లరా ఆయన కొరడాలతో కొడతాడు. ఆ తర్వాత పిల్లరా యూదులకైతే ద్వితీయోపదేశకాండం చూడండి, 25వ అధ్యాయం 1, 2, 3 వచనాలలో, ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 1, 2, 3 వచనాలలో పిల్లరా అక్కడ చూసినట్లయితే యూదులకైతే వారు ఏం చేస్తారంటే 3వ వచనంలో 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. 25వ అధ్యాయం 3వ వచనం ద్వితీయోపదేశ కాండము. కాబట్టి యూదులైనట్లయితే ఆ వ్యక్తి శిలువ శిక్షకు ఖరారైనటువంటి ఆ శిక్ష భరింపబోతున్నటువంటి వ్యక్తి ఒకవేళ యూదుడైతే ఆయనకు 40 కొరడాలు దెబ్బల కంటే మించి కొట్టకూడదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విషయంలో మనం చూసినట్లయితే ఆయన్ని 1 తక్కువ 40 అనగా 39 కొరడా దెబ్బలను కొట్టారు పిల్లరా. యూదుల యొక్క వారి ధర్మశాస్త్ర ప్రకారము శిక్ష వేయాలనుకున్నటువంటి ఆ వ్యక్తికి 40 మించి దెబ్బలు కొట్టకూడదు. మనం చూసినట్లయితే పౌలు గారి జీవితంలో కూడా యూదుల ద్వారా ఆయన 5 సార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన వారి చేత దెబ్బలు తిన్నట్లుగా కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. అయితే మనం గమనించినట్లయితే ఆ దెబ్బలు కొట్టిన తర్వాత ఆ శతాధిపతి ఆ వ్యక్తిని బంధించి చేతులు కట్టేసి 1 తక్కువ 40 యూదులకైతే 40కి మించకూడదు, ప్రభువారిని అయితే 39 కొరడా దెబ్బలు కొట్టారు. కొట్టిన తర్వాత ఆ వ్యక్తిని ఇక ఏం చేస్తారంటే పిల్లరా శిలువ శిక్షకు సిద్ధపాటు చేస్తూ ఉంటారు. అయితే మనం గమనించినట్లయితే ప్రియులరా ఆ దెబ్బలు కొట్టేటప్పుడు మనిషి పరిస్థితి ఎలా ఉంటుందంటే గుండె అధికముగా కొట్టుకోవటం మనం చూస్తాము. ఆ ఒక్కొక్క దెబ్బ పడుతున్నప్పుడు వీపు మీద మరలా అవి గాలాలు గుచ్చుకొని మరలా వెనక్కి లాగేటప్పుడు పిల్లరా గుండె వేగం కొట్టుకుంటుంది. మనిషి శ్వాస తీసుకోవటం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఊపిరి తీసుకోలేనటువంటి పరిస్థితి. ఆ దెబ్బ పడేటప్పుడు ఒళ్ళు ఎలా ఉంటుందంటే షాక్కు గురవుతుంది పిల్లరా. అట్లా కళ్ళు బైర్లు కమ్మటం అనగా మైండ్ అంతా మనసంతా ఎలా అవుతుందంటే పిల్లరా తల తిరగటం, చూపు మసకబడటం, కళ్ళు ముందు ఇట్లా గొప్ప వెలుతురు ఉన్నా కానీ చీకటైపోవటం, ఆ విధంగా కళ్ళు బైర్లు కమ్మటం మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. కాబట్టి ఈ స్టేజ్లోనే ఈ దెబ్బలు కొట్టేటప్పుడే ఆ శిలువ శిక్ష అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క సగము ప్రాణం అక్కడే పోతుంది పిల్లరా. ఆ సగం ప్రాణము పోయిన తర్వాత మనం చూసినట్లయితే వారు దాదాపు 135 కిలోల నుంచి 150 కిలోల వరకు పచ్చి మ్రాను కలిగినటువంటి ఒక సిలువను ఏర్పాటు చేసి ఆ వ్యక్తి మీద భుజాల మీద పెట్టి మోయమని బలవంతం చేస్తారు పిల్లరా. 150 కేజీలు అంటే సుమారు మీరు గమనించండి, ఇప్పుడు మనకి సిలిండర్లు దొరకడం చాలా కష్టంగా ఉంది. ఒక్కొక్క సిలిండరు ఎన్ని కిలోలు ఉంటుంది? సుమారు 30 కిలోలు ఉంటుంది. అంటే 5 సిలిండర్లు అనుకోండి మీరు. 5 సిలిండర్లు మోసుకుంటూ ఒక వ్యక్తి కొండ ఎక్కాలి అంటే మీకు ప్రాక్టికల్గా అర్థమవటానికి చెప్తున్నాను. శిలువ శిక్షను మోస్తున్నటువంటి ఆ వ్యక్తి ఆ మ్రానును
మోయాలి. ఆ మ్రాను సుమారు 150 కిలోలు, 135 నుంచి 150 కిలోల వరకు బరువు ఉంటుంది. అంతకుముందే ఆయన శరీరం మీద దెబ్బలు తినటం వల్ల అది మోయటం చాలా కష్టంగా ఉంటుంది. ఆ శిలువ శిక్షలో ఎంత క్రూరంగా వారు ప్రవర్తిస్తారంటే, ఆ వ్యక్తిని వీధులలో నుంచి తీసుకువెళ్తూ ఉంటారు. అది ఒక అవమానం. వీధులలో, ప్రధాన వీధులలో తీసుకెళ్తూ ఉన్నప్పుడు వారంతా ఆ వ్యక్తిని చూసి, ఈ వ్యక్తి ఏమి నేరం చేశాడో, సమాజము ఈయనను శిలువ వ్యక్తి వేస్తుందంటే, ప్రభుత్వము ఈ వ్యక్తికి శిలువ శిక్ష వేస్తుందంటే ఈయన చేసినటువంటి నేరం ఎంత భయంకరమైనటువంటి నేరమో అని సమాజము గుండా, ప్రధాన మార్గాల గుండా ఆ వ్యక్తిని శిలువ మోయిస్తూ ఎక్కడి వరకు అంటే ఒక కొండను, ఒక ఎత్తైనటువంటి స్థలము ఎక్కిస్తారు పిల్లరా. ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళాలి పిల్లరా. ఆ శిలువ మోసిన తర్వాత ఎట్టకేలకు ఆ యొక్క గమ్యము అనగా ఒక ఎత్తైనటువంటి స్థలమునకు చేరిన తర్వాత ఆ వ్యక్తిని ఆ శిలువ మీద పడుకోబెట్టి, చీలలు, చేతులలో ఒక చీల, ఈ చేతిలో ఒక చీల, కాలుకు ఒక చీల. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఒక వ్యక్తి 3 చీలల మీద ఒక శిలువకు వేలాడుతూ ఉంటే ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎండలో పిల్లరా గమనించండి, చీల చేతిలో కొట్టారు, ఆ యొక్క మ్రానులోనికి దిగింది చీల చేతిలో నుంచి. ఆ చీల లాక్కొస్తూ ఉంటుంది బరువుకి, శరీరం యొక్క బరువుకి ఈ 2 చేతులు లాగుతూ ఉంటాయి. అనగా పిల్లల తిమ్మిరి పుట్టేస్తుంది. మనం తిమ్మిరి అంటాం కదా, నంబ్నెస్, ఇంకా ఏమి స్పర్శ తెలీదు. కాళ్ళ మీద బరువు పెడదామనంటే కాళ్ళల్లో కూడా చీల. అది వర్ణనాతీతం పిల్లరా. దానిని మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆ శిలువ శిక్షను పిల్లరా స్పర్శ తెలీదు. ఇక ఆ శిలువ మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి, వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఇక బలముగా ఊపిరి పీల్చుకుంటారు కానీ ఊపిరిని మరలా వదలలేరు. చివరికి మనిషి చనిపోతాడు పిల్లరా. అలాంటి ఒక భయంకరమైనటువంటి శిలువ శిక్షను ఎవరికి వేస్తారంటే దేశద్రోహులకు వేస్తారు. ఎవరికి వేస్తారంటే పిల్లరా, ప్రభుత్వానికి తిరుగుబాటు చేసి ప్రజలలో అల్లరిని రేపినటువంటి వారికి ఆ శిలువ శిక్షను ఖరారు చేస్తారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎందుకు వేశారు? అసలు ఆయన శిలువ శిక్షకు ఆయన అసలు అర్హుడా కాదా అనేటువంటి ఒక విచారణ జరిగినటువంటి విచారణను మనం మరలా విచారణ చేద్దాం బైబిల్లో నుంచి. అసలు ఆయనకు విచారణ కరెక్ట్గా జరిగిందా లేదా మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు తీయండి మీ యొక్క బైబిల్స్లో పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎలా విచారణ జరిగిందనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయనకు 2 రకాలైనటువంటి విచారణలు జరిగినట్టు మనం చూస్తాము. మొదటిది మతపరమైనటువంటి విచారణ చేశారు, అనగా యూదులు విచారణ చేశారు మొదటిగా. ఆ తర్వాత ప్రభుత్వ విచారణలోనికి, అనగా రోమా విచారణలోనికి తీసుకువెళ్ళారు. ఈ మతపరమైనటువంటి విచారణలో ఎలాంటి నేరారోపణ జరిగిందో, అసలు ఆ నేరారోపణ, వారు చేసిన నేరారోపణకి అసలు ఆయన శిలువ శిక్షకు అర్హుడా కాదా అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం పిల్లరా. యోహాను సువార్త 18వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడు మనము మతపరమైనటువంటి విచారణ అనగా మొదటగా యూదులు ఆయనను విచారణ చేశారు. మతపరమైనటువంటి విచారణలో ఏమి తేలిందో మనం ఆలోచన చేద్దాము. చూడండి, అంతటా సైనికులను, సహస్రాధిపతియు, యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి ఆ మొదటి అన్న యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కైపకు మామ. కైప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. ఇక్కడ గమనించినట్లయితే మొట్టమొదటిసారిగా
ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరి దగ్గరకు తీసుకువెళ్తున్నారంటే అన్న అంటే అన్న అని మనం పిలుచుకుంటామా? ఆ అన్న కాదు, ఆయన పేరే అన్న. ఆయన ఎవరంటే ఆయన ఒక ప్రధాన యాజకుడు, సర్వీస్లో ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కాదు, రిటైర్డ్ ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్, హై ప్రీస్ట్. ఇప్పుడు ఆయన దగ్గరకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొట్టమొదటి విచారణకు తీసుకువచ్చారు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనము ఒక వ్యక్తి ఇక్కడ శిలువ శిక్షకు అప్పగింపబడ్డారు, ఆయన యొక్క నేరమును మనం విచారణ చేస్తూ ఉన్నాం. మీరు జాగ్రత్తగా విచారణ ఆలోచన చేయాలి. ఓకే, రండి. ఇప్పుడు అన్న యొద్దకు ప్రధాన యాజకుడు, ఆయన మాజీ ప్రధాన యాజకుడు అనగా సర్వీస్ అయిపోయింది ఆయనకి. అసలు ఇప్పుడు ప్రధాన యాజకుడు ఎవరంటే కైప. ఆ కైపకు ఈయన మామ. ఆయన మొదటిగా ఆయన ఎద్దుకు తీసుకువచ్చారు, అన్న ఎద్దుకు తీసుకువచ్చారు. అన్న ఎద్దుకు తీసుకువస్తే 19వ వచనం చూడండి పిల్లరా, 18వ అధ్యాయం 19వ వచనం. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధన గూర్చియు యేసును అడుగగా, 20వ వచనం, యేసు నేను బాహాటముగా లోకమెదుట మాట్లాడి తిని యూదులందరూ కూడి వచ్చు సమాజ మందిరములోను దేవాలయంలోను ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమి మాట్లాడలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 21వ వచనం, నీవు నన్ను అడగనేలా, నేను వారికి ఏమి బోధించినది విన్నవారిని అడుగుము, ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను. 22, ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. ఇక్కడ గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్న అనేటువంటి రిటైర్డ్ ఫార్మర్ విశ్రాంత ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకువస్తే అన్న అడుగుతున్నాడు. ఆ ప్రధాన యాజకుడు అన్న అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నారంటే, ఆయన ఏమడుగుతున్నాడు చూడండి, 20వ వచనం, 19వ వచనం. ఆయన శిష్యులను గూర్చి ఆయన బోధన గూర్చి యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నేను బాహాటముగా లోకం ఎదుట నేను మాట్లాడాను కదా, యూదుల సమాజ మందిరంలో కూడా నేను మాట్లాడాను, దేవాలయంలో నేను ఎల్లప్పుడు బోధిస్తూ ఉన్నాను, నేను ఎప్పుడు రహస్యంగా మాట్లాడలేదే, నువ్వు నా గురించి ఏమిన్నావు, నీవు నన్ను అడగనేలా, నేను వారికి బోధించినది విన్నవారిని అడుగుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు పిల్లరా, జవాబిచ్చినప్పుడు ఆ జవాబులో వారికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన చేసినటువంటి విషయాలేంటి, అద్భుతాలేంటి అన్నీ విన్నటువంటి వారే. విన్నవారు మరలా ఆయనను ప్రశ్న వేస్తున్నప్పుడు, మీరు ఆల్రెడీ నా గురించి విన్నారు కదా అన్నప్పుడు పిల్లరా, ఆయన అన్న మాట ఏం లేదు, ఆయన తప్పుడుగా ఏమి అనలేదు. కానీ అక్కడ నిలిచి ఉన్నటువంటి ఒక బంట్రోత్ ఏం చేశాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద చేయి చేసుకుని చెంప మీద కొట్టారు. మొట్టమొదటిసారిగా ప్రభు వారిని చెంప మీద కొట్టారు ఒక బంట్రోత్. ఎందుకు కొట్టారు? అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేనేమన్నా కాని మాట నేను అన్నానా? కాని మాట అనినట్లయితే ఆ మాట ఏదో చెప్పు, దానిని బట్టి నన్ను కొట్టు అన్నాడు పిల్లరా. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ఎవరి దగ్గరికి తీసుకెళ్లారంటే చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం. ఒకసారి యోహాను సువార్త 18:24 చూడండి, 18:24. అది అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ఇప్పుడు ఈ అన్న ఏం చేశాడంటే, కైప తన అల్లుడైనటువంటి కైప యొద్దకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పంపిస్తూ ఉన్నారు పిల్లరా. మీరు గమనించండి, అక్కడ వాళ్ళు చేయి చేసుకున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద. ఎటువంటి ఏమి జరగకుండానే వారు ప్రభు వారిని కొట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు కైప దగ్గరికి వద్దాము. అల్లుడైన కైప, ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజల్లో యూదా మతస్థుల మధ్య ఆయన ప్రధాన యాజకుడిగా, చీఫ్ ప్రీస్ట్గా ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 56వ వచనం పిల్లరా. మత్తయి సువార్త 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. యేసును పట్టుకొనిన వారు ప్రధాన యాజకుడైన
కయప యొద్దకు ఆయనను తీసుకొని పోగా అక్కడ శాస్త్రులు కూడి ఉండిరి. పేతురు ముంగిటి వరకు వెంబడించి లోపలికి పోయి చూడవలనని ఆ బంట్రోలతో కూడా కూర్చున్న 59 ప్రధాన యాజకులను మహాసభవారందరూ యేసును చంపవలనని అబద్ధ సాక్ష్యం వెతుకుచుండరి. ఆయన మీద అసలు ఏమి కనపడలా. ఆయనను చంపాలనేటువంటి ఆలోచన వారికి వచ్చింది, కానీ ఎలా చంపాలి అనేటువంటి ఆలోచన కోసము అబద్ధ సాక్ష్యం. ఎవరు వీళ్ళు? పరిసయ్యులు, శాస్త్రులు. ఈ కయప ఎవరు? ప్రధాన యాజకుడు. వీరు ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారు. వీరేం ఆలోచన చేస్తున్నారు? అబద్ధ సాక్ష్యం కోసం ఆలోచన చేస్తున్నారు. పాత నిబంధనలో దేవుడు ఏమని ఆజ్ఞ ఇచ్చారు? ఏమనేటువంటి ఆజ్ఞ వారికి ఇవ్వబడిందంటే, అబద్ధ సాక్ష్యం పలకకూడదు. నీ పొరుగువాని మీద నువ్వు అబద్ధ సాక్ష్యం పలకకూడదు అనేటువంటి మాట వారికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు, ధర్మశాస్త్రం తెలిసినటువంటి వారే యేసుక్రీస్తు వారిని చంపాలని కయప యొద్ద విచారణ కొరకు ఆయన తీసుకొచ్చినప్పుడు ఆయన మీద అబద్ధ సాక్ష్యం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు? ఎట్లా ఏ అబద్ధ సాక్ష్యం దొరికింది అన్నప్పుడు 50వ వచనం చూడండి. మత్తయి సువార్త 60వ వచనం. అనేకులు వచ్చినను ఏమీ దొరకలేదు పిల్లరా. అబద్ధ సాక్ష్యము ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఆయన బోధలో ఒకానొక సందర్భంలో కైసరుకు మీ పన్నిచ్చుట న్యాయమా, ఇవ్వాలా అని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, రోమా ప్రభుత్వానికి మీరు పన్ను ఇవ్వండి, దేవునికి ఏమైతే ఇవ్వాలో దేవునికి ఇవ్వండి, ప్రభుత్వానికి ఏమైతే ఇవ్వాలో ప్రభుత్వానికి ఇవ్వమని ఆయన చెప్పినప్పుడు ఆయన జవాబుకు ఆశ్చర్యపోయారు. కాబట్టి ఎన్నో సాక్షులు వచ్చారు, కానీ ఏ ఒక్క సాక్ష్యం కూడా సెట్ అవ్వలా. అసలు అది ఆమోదయోగ్యంగా కనపడటంలా. అయితే ఒకళ్ళు వచ్చారు చూడండి, 3వ వచనంలో 62వ వచనం 61. 2 మనుషులు వచ్చి, వీడు దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని కట్టగలనని చెప్పిననిరి. 62. ప్రధాన యాజకుడు లేచి, నీవు ఉత్తరమేమీ చెప్పవా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని అడుగుగా యేసు ఊరకుండెను. 63వ వచనం. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి, నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నామనెను. అందుకు యేసు, నీవన్నట్టే. 64. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా 65వ వచనం. ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని, వీడు దేవదోషణ చేసెను, మనకిక సాక్షులతో ఏమి పని? ఇదిగో ఈ దోషణ మీరిప్పుడు వినియున్నారు. జాగ్రత్తగా వినండి. కయప దగ్గర విచారణ జరుగుతూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్న దగ్గర నుంచి కయప దగ్గరికి తీసుకొచ్చారు. కయప ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నాడు. వీరు ఏదైనా అబద్ధ సాక్ష్యము మోపి ఎలా అయినా ఆయనను చంపాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అయితే పిల్లలు గమనించినట్లయితే ఏ అబద్ధ సాక్ష్యము ఏది వారికి అర్థం కాక 2 మనుషులు వచ్చారు. ఏమంటే వారు వచ్చి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈ వ్యక్తి కూడా అనలా, వీడు అన్నారు ఇక్కడ, దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని కట్టగలనని చెప్పాను అని అనిరి. కాబట్టి యేసుక్రీస్తు వారు తన శరీరం అనేటువంటి దేవాలయాన్ని గురించి, ఆయన మరణ పునరుద్ధానముల గురించి చెప్పినటువంటి మాటను వీరేమన్నారంటే, అక్కడ కనబడుతున్నటువంటి దేవాలయాన్ని పడగొట్టి 3 దినముల్లో కడతాను అనేటువంటి మాట ఈయన అన్నాడు అనేటువంటి ఒక నేరారోపణ తీసుకొచ్చారు. కానీ దాంట్లో ఏమైనా అసలుకి బలం ఉందా? మీరు ఆలోచన చేయండి. దాంట్లో ఏమైనా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏమైనా కనబడుతుందా ఆయన చంపడానికి? ఆలోచన చేయాలి. మనం ఒక కేసు విచారణ చేస్తున్నాం. అయితే కయప, ఏంటి నువ్వేం మాట్లాడవా, నువ్వేం సమాధానం చెప్పవా అని కయప అడుగుతున్నాడు. ప్రధాన యాజకుడు అడుగుతూ ఉంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా. ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు,
మనుష్య కుమారుడు ప్రభావముతోనూ సర్వశక్తిని కుడి పార్శ్వమున కూర్చుంట ఆకాశ మేఘారుడై వచ్చుట మీరు చూస్తారన్నప్పుడు వస్త్రమును చింపుకున్నాడు. అందులో ఏముంది వస్త్రం చింపుకోవడానికి? ఆలోచన చేయాలి. తన వస్త్రమును చింపుకొని దేవదూషణ అన్నాడు. ఎవరు? కైప దేవదూషణ చేశాడు. ఇక మనకు సాక్షులతో పని లేదు. ఇక ఇతను మరణానికి పాత్రుడు, ఈ దేవదూషణ మీరు విన్నారు కదా అని అంటున్నాడు. పిల్లరా, ధర్మశాస్త్రములో దేవదూషణకు ఉన్నటువంటి శిక్ష ఏంటో తెలుసా? సార్ చూడండి, లేవియా కాండం 24వ అధ్యాయం 16వ వచనం. లేవియా కాండం 24వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని కొట్టి చావగొట్టవలను. ఓకే అంకుల్. ధర్మశాస్త్ర ప్రకారము ఒక వ్యక్తి దేవదూషణ చేశాడంటే అతనికి ఏం శిక్ష వేయాలి? చదివారు ఇప్పుడు మీరు. ఏం వేయాలి? మరణ శిక్ష. ఎలాంటివి మరణ శిక్ష వేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని చాలాసార్లు యూదులు రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేశారు. వీరేమంటున్నారు? కైపేమన్నాడు? దేవదూషణ చేశాడు ఈ వ్యక్తి దేవదూషణ చేశాడు కాబట్టి ఈ వ్యక్తిని మరణశిక్షకు పాత్రుడు. అంటే వారే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రాళ్లతో కొట్టి చంపొచ్చు కదా వారన్నటువంటి దానిని బట్టి. అయితే వారు అలా చేయలేదు పిల్లరా. వారు అలా చేయలేదు. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 66వ వచనంలో చూడండి. ఇప్పుడు కైపేమంటున్నాడో, మత్తయి సువార్త 26:66. మీకు ఏమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడు అనిరి. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. అసలు నేరము ఆరోపణ జరిగిందా? రుజువైందా? వారు పెట్టినటువంటి ఆరోపణ దేవదూషణ అనేటువంటి ఆరోపణ మనం ఆలోచన చేస్తే వాస్తవంగా రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్ర ప్రకారం. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే పిల్లరా, ఈ వ్యక్తి మరణానికి పాత్రుడు అని ముఖము మీద ఉమ్మి వేసి అరచేతులతో కొట్టి, నిన్ను కొట్టిన వారు ఎవరో ప్రవచింపమని వారు అనటం మనం చూస్తాం పిల్లరా. తర్వాత మొత్తానికి ఈ యూదులో ప్రధాన యాజకుడు అనేటువంటి కైప వీళ్ళేమన్నారంటే ఈ వ్యక్తి మరణానికి పాత్రుడు అని అన్నారు. తర్వాత మహాసభ జరిగింది. మూడవది మతపరమైనటువంటి విచారణలో మహాసభ జరిగింది. చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం పిల్లరా. లూకా సువార్త 22వ అధ్యాయం 66వ వచనం ముగిస్తున్నాను. ఉదయము కాగానే, లూకా సువార్త 22:66. ఉదయము కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవి క్రీస్తు అయితే మాతో చెప్పుమనిరి. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదియుగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహాత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను. 70. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడువా అని అడుగుగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి? మనం ఇతని నోటి మాటను వింటిమి కదా. ఇక్కడ పిల్లరా, యూదుల మహాసభ, దాన్ని సెన్హెడ్రిన్ సభ అంటారు. ఈ సభ వారు ఏంటంటే, యాక్చువల్గా ఈ సభను ఉదయము సూర్యోదయం తర్వాత, సూర్యుడి ఉదయించిన తర్వాత, ఆ తర్వాత సూర్యాస్తమము అయ్యే లోపల మాత్రమే ఈ సభ జరగాలి. యూదుల సభ. అది కూడా పిల్లరా గమనించినట్లయితే, మరణశిక్షను విచారణ చేసేటప్పుడు వారు విశ్రాంతి దినమందు కానీ పండగలప్పుడు కానీ వారు ఆ సభను నిర్వహించరు. కానీ చట్టానికి విరుద్ధంగా వీళ్ళు ఏం చేశారంటే, వారు పస్కా పండుగను సిద్ధపాటు అవబోతున్నటువంటి
దినముగా వారు ఉంటుండగా రాత్రే అనగా సూర్యుడు ఉదయింపక మునిపే వారు ఏం చేశారంటే సభను ఏర్పాటు చేసుకున్నారు చట్ట విరుద్ధంగా. ఇప్పుడు వారు సభలో వారు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఆ ప్రజల పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు వారు సభను ఏర్పాటు చేసుకొని ఆయనకు మరణశిక్ష విధించాల్సిందే అనేటువంటి ఒక ఆలోచన వారు చేసినట్లుగా మనం చూస్తాం ప్రియులారా. ఇప్పుడు మనం గమనించినట్లయితే మతపరమైనటువంటి విచారణ ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో వీరు చేసేశారు. మొదటిగా అన్న యొద్దకు తీసుకువెళ్ళారు, 2 కయప యొద్దకు తీసుకువెళ్ళారు ప్రధాన యాజకుని దగ్గరకు, 3వది మహాసభ ఎదుట ఆయనను నిలవబెట్టారు. ఇక్కడ మీరు గమనించండి, ఈ మతపరమైనటువంటి విచారణలో ఆయన మీద ఏదైనా నేరము రుజువు అయినట్లు మీకు కనపడిందా? ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఏ నేరము కూడా రుజువు అవ్వలేదు పిల్లరా. ఇప్పుడు వీరేం చేశారంటే పౌర సంబంధమైనటువంటి విచారణలోనికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకువెళ్తున్నారు. చట్టపరమైనటువంటి విచారణ అనగా రోమా ప్రభుత్వ విచారణలోనికి తీసుకువెళ్తున్నారు. ఇప్పుడు ఎవరి దగ్గరికి తీసుకెళ్లారంటే చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 1వ వచనం మీరు గమనించినట్లయితే, అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు వద్దకు తీసుకుని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరకు పన్ను ఇయ్యవద్దనియు తానే క్రీస్తును ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగిరి. జాగ్రత్తగా వినండి. మొదటిగా వారు పెట్టినటువంటి నేరారోపణ ఏంటి? దేవదూషణ. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మారుస్తున్నారు. చూడండి, ఆలోచన చేయండి. ఇక్కడికి ఈ పిలాతు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వారు మహాసభలోను కయప ఎదుట, అన్న ఎదుట వారు చేసిన ఆలోచనను దేవదూషణ, ఇతను మరణమునకు పాత్రుడు అనేటువంటి ఆ కేసును, ఆ యొక్క నేరారోపణ పిలాతు ముందు పెట్టకుండా వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే, పిలాతు దగ్గరికి తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? జనములను ప్రేరేపించుచు ఉన్నాడు, తిరగబడ ప్రేరేపించుచున్నారు, పన్నీయద్దు అని అంటున్నాడు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారా పన్నీయద్దు అని ప్రభుత్వానికి? ఆయన ఏమన్నారు? దేవునికి ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి అని అన్నారు. అసలు జనులను ప్రేరేపించారు ఆయన దేవునికి, ఆ యొక్క రోమ ప్రభుత్వానికి. ఆయన సేవ చేశాడు, ప్రజలను స్వస్థపరిచాడు, ఆహారం లేని వారికి ఆహారం ఇచ్చాడు. ఆయన సేవ పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తిరగబడమని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయలేదు. కానీ వీరు ఇప్పుడు మరలా మాట మార్చి పిలాతు దగ్గరికి వచ్చి ఏమని నేరారోపణ చేస్తున్నారంటే, ఈయన ప్రజలను తిరుగుబాటు చేయమని ప్రేరేపిస్తూ ఉన్నాడు, ప్రభుత్వానికి పన్ను కట్టద్దని ప్రేరేపిస్తున్నాడు అని విషయాన్ని పిల్లరా వీరు నేరారోపణ చేయటం మనం చూస్తాం. అనగా మత సంబంధమైన విచారణ నుంచి పౌర సంబంధమైన విచారణగా మారుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా అక్కడ నిలబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏ నేరము చేయలేదు పిల్లరా. ఆయన అన్న మాట ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలడు అనేటువంటి ఒక సవాలును విసిరినటువంటి ఆయన గొప్ప దేవుడిగా ఆయన ఈ లోకంలో జీవించాడు పిల్లల. అలాంటి ప్రభువారు ఇప్పుడు గమనించినట్లయితే 4వ వచనం చూడండి, లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నటువంటి మాట. ఇప్పుడు పిలాతు చూశాడు, పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూశారు. ప్రధాన యాజకులతో జన సమూహములతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈ మనుషుని యందు నాకు ఏ నేరము కనబడటలేదు. పిల్లరా, పిలాతుకు అర్థమైంది, నిలబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిలో కూడా ఆయనకు అసలు ఏ నేరం ఆయన కనబడటం లేదు. అయితే పిల్లరా 23వ అధ్యాయం 5వ వచనం గమనించినట్లయితే, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యోదయ దేశం అందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి, అయితే హేరోదు దగ్గరికి వెళ్ళండి అని హేరోదు దగ్గరికి పంపించటము మనం చూస్తాం పిల్లరా. గమనించినట్లయితే ఇప్పుడు పిలాతు ఈ మనుషుని యందు నాకు ఎటువంటి పాపము కనపడలేదు, ఏ నేరము నాకు కనపడలేదు అని అన్నప్పుడు
ప్రభువైన యేసుక్రీస్తు వారు గలిలయ ప్రాంతానికి చెందినటువంటి వాడు. మనకు తెలుసు, నజరేతు, కపెర్నహూము గలిలయ ప్రాంతంలో ఉండటము మనం చూస్తాము. యూదయ ప్రాంతంలో యెరూషలేము ఉండటం మనం చూస్తాము. అయితే ఆ గలిలయ ప్రాంతానికి పరిపాలన చేస్తున్నటువంటి రాజుగా హేరోదు ఉన్నాడు. అయితే హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళండి అని పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు అయితే హేరోదు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందో మీరు గమనించినట్లయితే 23వ అధ్యాయం 8వ వచనం, ఆయన హేరోదు అధికారం క్రింద 28వ వచనం, హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు వినినందున ఆయన ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలము నుండి ఆయనను చూడగోరిను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలను వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీయూ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులు నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. మరలా తిరిగి పిలాతు దగ్గరకు పంపించటము మనం చూస్తాం పిల్లరా. 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైనటువంటి వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతు ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినమునే ఒకనికొకరు మిత్రులైరి. పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు. హేరోదు కూడా ఆ రోజు యెరూషలేములోనే ఉన్నాడు పిల్లరా. పిలాతు కూడా ఆ రోజు యెరూషలేముకి వచ్చాడు. యాక్చువల్గా పిలాతు కైసరలో ఉంటాడు. అయితే ఆ దినాన పస్కా పండుగ వలన యూదులు ఏదైనా అల్లరి ఉంటుందేమోనని యెరూషలేముకు రావటం చూస్తాం. హేరోదు కూడా యెరూషలేముకు రావటం మనం చూస్తాం పిల్లరా. యెరూషలేములోనే ఉన్నాడు హేరోదు కూడా. అయితే పిలాతు దగ్గర నుంచి హేరోదు దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇప్పుడు హేరోదు కూడా ఆయనను అవమానపరిచి అపహసించి ప్రశస్తమైనటువంటి వస్త్రము తొడిగించి ఆయనను తిరిగి మరలా పిలాతు దగ్గరికే పంపించడం మనం చూస్తాం పిల్లరా. చూడండి 12వ వచనం, 23వ అధ్యాయం 12వ వచనం పిల్లరా. 13వ వచనం, అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎద్దుకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. ఆ తర్వాత 15వ వచనం చూడండి. హేరోదునకు కూడా కనబడలేదు. అక్కడ పిలాతు అన్న మాట చూడండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 15వ వచనంలో, హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతన్ని మా యొద్దకు తిరిగి పంపిన కదా, ఇదిగో మరణమునకు తగిన ఏదియు ఇతడు చేయలేదు, కాబట్టి నేను ఇతను శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా. ప్రియరా చూడండి, ఇక్కడ ఈ ట్రయల్లో, ఈ విచారణలో ఏది కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద నేరము రుజువు అవ్వలేదు, రుజువు చేయలేకపోయారు, అసలు ఏమీ లేదు. పిలాతు దగ్గరికి తీసుకువచ్చారు. ఇతను గల్లేడా అని హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు కూడా విచారణ చేశాడు, ఏమీ కనపడలేదు. మరలా హేరోదు దగ్గర నుంచి పిలాతు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పిలాతు అంటున్నాడు, హేరోదుకు ఈ వ్యక్తి మీద ఎటువంటి నేరారోపణ చేయలేదు, నేను కూడా ఈ వ్యక్తిని నేనేమి చేయను, ఏదైనా ఉంటే దెబ్బలు కొట్టి లేదంటే శిక్షించి నేను శిక్షించి విడుదల చేస్తానని వారితో చెప్పినప్పుడు పిల్లరా, మీరు గమనించినట్లయితే 27వ అధ్యాయంకి వచ్చేసేయండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో, మత్తయి సువార్త 27వ అధ్యాయం 24వ వచనంలో, పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం ఎదుట చేతులకు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని, మీరే చూచుకొనుడని చెప్పెను. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. పిల్లలు ఇక్కడ గమనించండి, ఏ నేరం లేదు, ఈ వ్యక్తి నీతిమంతుడని చెప్పినటువంటి పిలాతే, అదే పిలాతు మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించాను. పిల్లరా చూడండి, ఈ యొక్క విచారణలో, ఈ యొక్క ప్రయాణంలో అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఎటువంటి నేరము రుజువు కాలేదు, అసలు ఏ నేరం లేదు. అయినా కానీ చూడండి, ఆయన సిలువకు అప్పగింపబడ్డాడు.
మీరు ఆలోచన చేస్తూ ఉన్నారా? అన్యాయం జరిగిందా లేదా? అన్యాయం జరిగింది. కానీ ప్రియమైన సహోదర సహోదరులారా, మీరు గమనించినట్లయితే ఆ తర్వాత ముండ్ల కిరీటం పెట్టారు ఆయన మీద, కొట్టారు, అపహాసించారు. ఆయన శిలువ శిక్షను అనుభవించారు. చేతుల్లో మేకులు, పైన ముండ్ల కిరీటం, గాయాలు, ఎండ, కొండ మీద ఇంకా ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది పిల్లరా. ఆయన ఆ శిలువ శిక్షకు అప్పగింపబడ్డాడు పిల్లరా. అందుకే మనం చూస్తాము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఆ మాట చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించినటువంటి మాట. వచ్చినాం అంకుల్, 8వ వచనం పిల్లరా. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 8వ వచనం. అన్యాయపు తీర్పు పొందిన వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. కాబట్టి పిల్లరా, ఆయనకు జరిగింది అన్యాయపు తీర్పే. ఆయన మీద నేరం ఏమీ లేదు, ఏది కూడా రుజువు చేయలేకపోయారు, కానీ ఏది లేదు, కానీ ఆయన పొందింది అన్యాయపు తీర్పు పిల్లరా. ఎందుకు ఇంతగా ఆయన మౌనంగా ఉన్నాడు? పేతురుతో అంటాడు, పేతురు, నేను వేడుకుంటే తండ్రిని, దేవదూతలు వచ్చి నన్ను రక్షించగలవు, కానీ ఇది నేను చేయాలి, ఈ గిన్నెలోనిది నేను త్రాగాలి, ఈ పాపపు శిక్ష నేను భరించాలి అని పిల్లరా ఆయన తండ్రికి ఆయనను అప్పగించుకోవటం మనం గమనిస్తూ ఉన్నాం పిల్లరా. అందుకే పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఆయనకు పాపము తెలియదు, పాపం ఎరిగినటువంటి ఆయన మన కోసము పాపముగా చేయబడ్డాడు, అన్యాయపు తీర్పు పొందాడు. ఆ శిక్ష తనది కాదు అసలుకి. ఆ శిక్ష భరించవలసినటువంటి, అసలు ఏ విధముగా చూసుకున్న ఆ శిక్ష ఆయనకు తగినది కాదు. కానీ పిల్లరా, ఆ శిక్ష ఆయన అనుభవించాడు, ఆ శిక్ష ఆయన పొందాడు, ఆ దెబ్బలు ఆయన తిన్నాడు, ఆ ముండ్ల కిరీటం ఆయన పెట్టుకున్నాడు, ఆ మోయలేనటువంటి ఆ మ్రానును మోసుకుంటూ యెరూషలేము వీధులలో ఆయన వెళ్తూ ఉన్నాడు. ఆ కొండ ఆయన ఎక్కటం మనం చూస్తాము. ఆ యొక్క ఎండలో ఆయన శిలువకు మేకుల ద్వారా వేలాడటం మనం చూస్తాం పిల్లలు. ఎందుకు ఆయన మౌనంగా ఉన్నాడు? ఎందుకు? ఒక గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో ఆ విధంగా ఆయన మౌనంగా నోరు తెరవలేదు. ఆయన ఆలోచన చేయండి, ఆయన నోరు తెరవగలడు. ఆయన నోరు తెరిచి పరలోకం నుంచి సహాయమును కోరవచ్చు, కానీ ఆయన నోరు తెరవలేదు. ఎందుకంటే పిల్లరా, నన్ను రక్షించటానికి దేవుని యందు ఆయన యందు దేవుని యందు నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పిల్లరా పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా మన కోసము పాపముగా చేశాను. అందుకే పిల్లరా, దేవుని ప్రేమ మనకు కనబడుతుంది. రోమీలకు రాస్తూ 5వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు మనలా తన ప్రేమను వెల్లడిపరచుచూ ఉన్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. పిల్లరా, ఉగ్రత ఉన్నది. మనము చనిపోయిన తరువాత పాతాళం ఉన్నది, నరకం ఉన్నది. మనము బ్రతికేది కొంతకాలమే. ఇక్కడ 60, 70 అసలు ఇప్పుడు ఉన్నటువంటి మరణాలు, మనిషి ఎలా చనిపోతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మనం నివసిస్తూ ఉన్నాం పిల్లరా. అయితే మరణించిన తర్వాత పాతాళ శిక్ష ఉన్నది. పాపమునకు ప్రాయశ్చిత్తమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తములో మనము కడగబడకుండా, ఆయనను తెలుసుకోకుండా మనం మరణించినట్లయితే ఉగ్రత ఉన్నది, దేవుని ఉగ్రత. ఆ ఉగ్రత నుంచి రక్షించటానికే దేవుడు పిల్లరా మన పక్షమున పాపము లేనటువంటి ఆయనను పాపముగా మన కోసము దేవుడు పిల్లరా ఆ కలువరి సిలువలో ఆయన శిక్ష భరించవలసి ఉన్నటువంటి పరిస్థితి రావటం మనం చూస్తాం పిల్లరా. దేవుడు ఎంత ప్రేమ చూపించాడు. అందుకే మనకు తెలిసినటువంటి మాట యోహాను సువార్త 3:16లో,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఆయనను ఎందుకు అనుగ్రహించాడంటే నిత్య జీవం పొందడానికి ఎవరూ కూడా నశింపకూడదనేటువంటి ఆలోచనతో పిల్లరా మనలను ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి పరలోకం నుంచి మానవుడిగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ కలువర శిలువలో పిల్లరా ఆయన శిలువ శిక్షకు అప్పగించాడు. పిల్లరా ఆ శిక్ష మనది, మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన తన కుమారుని మీద మోపటము మనం చూస్తాము పిల్లరా. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, అతనిని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. పిల్లలు గమనించినట్లయితే ఆయనను నలుగుగొట్టుటకు పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రికి ఇష్టమైంది పిల్లలు. అందుకే అన్యాయపు తీర్పు పొందినా కానీ ఆయన తనను తాను డిఫెండ్ చేసుకోలేదు, మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ శిక్ష తాను భరించవలసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఆయన మౌనంగా ఉన్నాడు పిల్లరా. మనం అనుకుంటాము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేతకాని వాడిగా, ఏమి తెలియనటువంటి వాడుగా, నిస్సహాయకుడుగా శిలువ శిక్షను భరించాడని మనం అనుకుంటాం. కానీ పిల్లరా ఆయన అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఇది చదువుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారం కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అనెను. కాబట్టి పిల్లరా తనకు తానే ప్రాణమును పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పిల్లరా. లేఖనముల ప్రకారము ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున లేపబడెను. ఆయన లేఖనముల ప్రకారం ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. దేవుని యొక్క ఇష్టమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి పిల్లరా మన కోసము అన్యాయపు తీర్పు పొంది ఆయన చనిపోయి 3వ దినమున లేఖనముల ప్రకారము పునరుద్ధానుడై తిరిగి లేచాడు పిల్లరా. కాబట్టి పిల్లరా ఆయన మరణమును మనం ఆలోచన చేస్తే మృతులలో నుంచి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడిగా మొట్టమొదటి పునరుద్ధానం ఎవరిదంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిదే. ఆయనను నమ్మి చనిపోయినటువంటి మనము ఒకానొక దినం ఆయన యొక్క శబ్దం విని మనము కూడా సమాధులలో నుంచి మనము కూడా తిరిగి లేపబడతాం పిల్లరా. దానినే జీవ పునరుద్ధానం అన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నమ్ముకున్నట్లయితే, ఆయన యొక్క రక్తంలో కడగబడినట్లయితే పిల్లరా ఆ జీవ పునరుద్ధానం మనకు దొరుకుతుంది. లేని ఎడల మనం పాపమునకు ప్రాయశ్చిత్తము మనము ఈ లోకంలో ఉంటుండగా దానిని పొందకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించకుండా మనం ఈ లోకాన్ని విడిచి చనిపోయినట్లయితే పిల్లరా తీర్పు పునరుద్ధానం ఉన్నది. వారు కూడా తిరిగి లేస్తారు, చనిపోయినటువంటి వారు కూడా. అయితే వారు నిత్య శిక్షకు పాతాళమునకు వారు వెళ్ళటం మనం చూస్తాం పిల్లరా. అందుకే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ఆయన పొందినటువంటి ఆ శిలువ శిక్షను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందినటువంటి ఆ యొక్క అన్యాయపు తీర్పును జ్ఞాపకం చేసుకుంటూ, ఇది ఆయన నా కోసమే భరించాడు, ఇది నా కోసమే ఆయన శిక్షను పొందాడు, నా కోసమే ఆయన మరణించాడు, నా కోసమే ఆయన తిరిగి మరలా మృత్యుంజయుడుగా మృతిని గెలిచి లేచాడు అని తెలుసుకొని పిల్లరా పాప క్షమాపణ పొంది పరలోకానికి రాజ్యవాసులు కావాలని ప్రేమతో మీకు తెలియచేస్తూ ముగిస్తున్నాను.